కేటీఆర్ డైరెక్షన్ లో ఎస్కేప్ ఫార్ములా ఈడీ విషయాలకు A3 BLNT డుమా అదే బాటలో A2 అరవింద్ కుమార్ ఈ నెల 8-9 హాజరవుతామని లేఖలు తప్పకుండా రావాల్సిందని ఈడీ నోటీసులు 7న కేటీఆర్ ఇచ్చిన ఆ తర్వాతే వారిద్దరు ముందే ప్రశ్నిస్తే ఉచ్చు బిగుసుకునే ఛాన్స్ ముందుగానే పసిగట్టి తన తర్వాతే ఉండేలా ప్లాన్ అంటూ చూస్తాను. అబ్బాబాబా ఏం స్కెచ్ చేసిరు, అసలు మామూలు స్కెచ్ కాదు. కేటీఆర్ ఫస్ట్ విచారణ చేస్తే కేటీఆర్ చేసినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంటా లేకపోతే విచారించేటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ వాటిని బిఎల్ రెడ్డికి అరవింద్ కుమార్కి ఇద్దరికి కూడా మెసేజ్ పంపిస్తాడు, మీరు ఇట్లా మాట్లాడని చెప్తాడు. దానివల్ల కేటీఆర్ సేఫ్ జోన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే కేటీఆర్ మాస్టర్ ప్లాన్ వేసిండా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ మేము ఈడీని ఒక కోరుతా ఉన్నాం, కేటీఆర్ను 3 రోజులు మీరు అదుపులో ఉంచండి, తప్పేమీ లేదు. కేటీఆర్ లాంటి 3 రోజులు అదుపులో ఉంటే తప్పేమీ లేదు. కేటీఆర్ను 3 రోజులు అదుపులో ఉంచుకొని వీళ్ళను కూడా ఈరోజు తర్వాత విచారించాలని చెప్పేసి కోరుతాను. కేటీఆర్ కనుక ఆ విచారణ వెళ్ళి బయటికి కనుక వస్తే ఖచ్చితంగా ఇక్కడ చాలా విషయాలు కూడా వీళ్ళకి తెలిసేటువంటి అవకాశం ఉంది. దాని ప్రకారం సెట్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో అవినీతి లేనప్పుడు కేసు ఏంటి, ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు, కేసులో అసలు పసలేదు, అదో లొట్టపీస్ కేసు అంటూ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై కేటీఆర్ ఏవేవో మాట్లాడారు. కానీ తెర వెనుక కథ అంతా నడిపిస్తున్నారు. ఏసీబీ కేసును తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఈడీ కేసు విషయంలో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. లొట్టపీసి కేసు అంటూనే ఎస్కేప్ డ్రామాలు, కేటీఆర్ తీరుపై బిఎల్ఎన్ అరవింద్ గుస్సా, విచారణకు డుమ్మాతో కొత్త చిక్కులు తప్పవా అంటూ చూస్తున్నాం. మీరు కేటీఆర్ నమ్ముకుంటే నట్టేట ముంచుతారు. ఈ కల్వకుంట్ల కాలకేయులను గనక మీరు నమ్ముకుంటే మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేస్తారు. అంతటి దుర్మార్గులు వీళ్ళు. నమ్ముకున్నలను నట్టేట ముంచడంలో వీళ్ళు దిట్ట. ఈ కల్వకుంట్ల కాలకేయులు దిట్ట. దయచేసి ఇప్పటికైనా కానీ బిఎల్ రెడ్డి కానీ అరవింద్ కుమార్ కానీ వీళ్ళని నమ్ముకోవద్దు అని చెప్పేసి నేను కోరుతాను. ఎందుకంటే మీరు హైకోర్టులో ఏం చెప్పిండు, నాకేం సంబంధం, అధికారులకు సంబంధంగా నాకేం సంబంధం, వాళ్ళు కదా చూసుకోవాల్సింది, నాకు సంబంధం లేని చెప్పేసి మిమ్మల్ని అడ్డంగా ఇరికించినప్పుడు కూడా మీరు ఆ కేసులోకి పోయి మీరు అడ్డంగా మీరు కేటీఆర్ డైరెక్షన్ ఇంకా ఉన్నారు అంటే ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీ జీవితాలు నాశనం చేస్తాడు కేటీఆర్. అలాంటి దొంగలు వీళ్ళు. ఇప్పటికైనా కానీ దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నోటీసుల ప్రకారం కేసులో A3గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డి గురువారం విచారణకు హాజరు కావాలి, కానీ రాలేదు. తనకు గడువు కావాలని లేఖ రాశారు. అదే బాటలో అరవింద్ కుమార్ IAS కూడా ఈడీకి లేఖ పంపారు. వీరి లేఖలపై స్పందించిన అధికారులు 8న బిఎల్ రెడ్డి 9న అరవింద్ హాజరు కావాల్సిందని నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు డుమ్మా వెనుక కేటీఆర్ చక్రం తిప్పుతున్నట్టుగా తెలుస్తోంది. 7న కేటీఆర్ విచారణకు వెళ్తారా అంటూ ఒక డౌట్ చూస్తూ ఉంటే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో రూల్స్కు విరుద్ధంగా ప్రజాధనం ట్రాన్స్ఫర్ అయింది. అది కూడా పన్ను రూపంలో ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి మరీ ఇచ్చారు. దీని వెనుక కర్త కర్మ క్రియ అన్ని కేటీఆర్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియా సమక్షంలో పలుమార్లు ఒప్పుకున్నారు. కానీ ఏసీబీ కేసుపై హైకోర్టును ఆశ్రయించి తనకేం తెలియదని అంతా అధికారులు లేరంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఈడీ కూడా దూకుడుగా వ్యవహరించడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 7న విచారణకు రావాలని ఈడీ అధికారులు కేటీఆర్కు నోటీసులు పంపారు. వెళ్ళాలా వద్దా అనే అయోమయంలో కేటీఆర్ లాయర్లతో చర్చలు జరుపుతున్నారు. బిఎల్ఎన్ అరవింద్ డుమా వెనుక కేటీఆర్ అంటూ చూస్తా ఉన్నాం. మేబీ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ కేటీఆర్ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని బేస్గా 8-9 తేదీలో బిఎల్ రెడ్డి కానీ అరవింద్ కానీ ఇవ్వడానికి ఒక అవకాశం ఉంటుందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో కేసులో ఏమనగా ఉన్నటువంటి కేటీఆర్ కంటే ముందే A2 A3 అయిన అరవింద్ కుమార్ బిఎల్ రెడ్డి విచారించాలని ఈడీ అధికారులు నిర్ణయించారు. కానీ అనూహ్యంగా వారిద్దరూ తమకు సమయం కావాలని కోరారు. అది కూడా కేటీఆర్ను విచారించే తేదీకి తర్వాతే వస్తామని చెప్పారు. దీంతో తనకంటే ముందే వారిద్దరు విచారణకు వెళ్తే ఉచ్చు బిగుసుకుంటుందనే కేటీఆర్ వారిని వెళ్ళనివ్వలేదన్న చర్చ జరుగుతోంది. తాను హాజరయ్యాకే వారిద్దరు ఈడీ ముందుకు వెళ్ళేలా చేస్తే కేసు నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంటుందనేది కేటీఆర్ ప్లాన్గా అనుకుంటారు. ఎందుకంటే తనకంటే ముందే A2 A3 వెళ్తే వారి స్టేట్మెంట్ రికార్డు చేస్తారు. దాని ప్రకారం ప్రశ్నలు ఉంటాయి, లేదంటే వ్యూహాత్మకంగా గుచ్చి అడుగుతారు. అప్పుడు ఏం చెప్పినా ఉచ్చు బీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే బిఎల్ రెడ్డి అరవింద్ కుమార్ను కేటీఆర్ ఇప్పుడు విచారణకు వెళ్లకుండా ఆపారని అంతా అనుకుంటారు. సో విచారణకు డుమ్మాతో కొత్త కష్టాలు తప్పవా? ఖచ్చితంగా మీరు విచారణ అంటే ఈడీని వీళ్ళేదో తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. ఈడీని తక్కువ అంచనా వేసి ఈరోజు మేము కేటీఆర్ తర్వాత వెళ్తే తప్పించుకోవచ్చు అని అనుకుంటారేమో. కానీ ఈడీ దగ్గర ఆల్రెడీ మొత్తం సమాచారం ఉన్న తర్వాతనే మిమ్మల్ని విచారణ పిలుస్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా బిఎల్ రెడ్డి కానీ అరవింద్ కుమార్ కానీ మీరిద్దరూ దయచేసి ఇంకా కేటీఆర్కు తాబేదారులుగా వ్యవహరించకండి. కేటీఆర్ని సపోర్ట్ చేయకండి. మీ జీవితాలను నాశనం చేసి మిమ్మల్ని తిహార్ జైల్లో ఉంచుతాడు.
కేటీఆర్ ఇక్కడేమో ఆల్రెడీ ప్రభాకర్ రావు అనే వ్యక్తిని ఫారెన్లో ఉంచిండు, ఆయన ఆల్రెడీ ఇబ్బందులు పెడతా ఉన్నాడు. ఇక్కడ వీళ్ళిద్దరినేమో ఇలా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. సో మీరు కనుక కేటీఆర్ నమ్ముకుంటే మీ జీవితాలను నాశనం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ డైరెక్షన్ లో ఎస్కేప్ ఫార్ములా ఈడీ విషయాలకు A3 BLNT డుమా, అదే బాటలో A2 అరవింద్ కుమార్ ఈ నెల 8-9 హాజరవుతామని లేఖలు తప్పకుండా రావాల్సిందని ఈడీ నోటీసులు 7న కేటీఆర్ విషయం. ఆ తర్వాతే వారిద్దరు ముందే ప్రశ్నిస్తే ఉచ్చు బిగుసుకునే ఛాన్స్ ముందుగానే పసిగట్టి తన తర్వాతే ఉండేలా ప్లాన్ అంటూ చూస్తాను. అబ్బాబాబా ఏం స్కెచ్ చేసిరు, అసలు మామూలు స్కెచ్ కాదు. కేటీఆర్ ఫస్ట్ విచారణ చేస్తే కేటీఆర్ చేసినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంటా లేకపోతే విచారించేటువంటి విషయాలు ఏవైతున్నాయో అవి బయటికి వచ్చిన తర్వాత కేటీఆర్ వాటిని బిఎల్ రెడ్డికి అరవింద్ కుమార్కి ఇద్దరికి కూడా మెసేజ్ పంపిస్తాడు, మీరు ఇట్లా మాట్లాడని చెప్తాడు. దానివల్ల కేటీఆర్ సేఫ్ జోన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే కేటీఆర్ మాస్టర్ ప్లాన్ వేసిండా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ మేము ఈడీని ఒక కోరుతా ఉన్నాం, కేటీఆర్ను 3 రోజులు మీరు అదుపులో ఉంచండి, తప్పేమీ లేదు. కేటీఆర్ లాంటి 3 రోజులు అదుపులో ఉంటే తప్పేమీ లేదు. కేటీఆర్ను 3 రోజులు అదుపులో ఉంచుకొని వీళ్ళను కూడా ఈరోజు తర్వాత విచారించాలని చెప్పేసి కోరుతాను. కేటీఆర్ కనుక ఆ విచారణ వెళ్ళి బయటికి కనుక వస్తే ఖచ్చితంగా ఇక్కడ చాలా విషయాలు కూడా వీళ్ళకి తెలిసేటువంటి అవకాశం ఉంది. దాని ప్రకారం సెట్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో అవినీతి లేనప్పుడు కేసు ఏంటి, ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు, కేసులో అసలు పసలేదు, అదో లొట్టపీస్ కేసు అంటూ ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై కేటీఆర్ ఏవేవో మాట్లాడారు. కానీ తెర వెనుక కథ అంతా నడిపిస్తున్నారు. ఏసీబీ కేసును తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఈడీ కేసు విషయంలో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. లొట్టపీసి కేసు అంటూనే ఎస్కేప్ డ్రామాలు, కేటీఆర్ తీరుపై బిఎల్ఎన్ అరవింద్ గుస్సా, విచారణకు డుమ్మాతో కొత్త చిక్కులు తప్పవా అంటూ చూస్తున్నాం. మీరు కేటీఆర్ నమ్ముకుంటే నట్టేట ముంచుతారు. ఈ కల్వకుంట్ల కాలకేయులను కనుక మీరు నమ్ముకుంటే మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేస్తారు. అంతటి దుర్మార్గులు వీళ్ళు. నమ్ముకున్నోళ్ళను నట్టేట ముంచడంలో వీళ్ళు దిట్ట. ఈ కల్వకుంట్ల కాలకేయులు దిట్ట. దయచేసి ఇప్పటికైనా కానీ బిఎల్ రెడ్డి కానీ అరవింద్ కుమార్ కానీ వీళ్ళని నమ్ముకోవద్దు అని చెప్పేసి నేను కోరుతాను. ఎందుకంటే మీరు హైకోర్టులో ఏం చెప్పిండు, నాకేం సంబంధం, అధికారులకు సంబంధంగా నాకేం సంబంధం, వాళ్ళు కదా చూసుకోవాల్సింది, నాకు సంబంధం లేని చెప్పేసి మిమ్మల్ని అడ్డంగా ఇరికించినప్పుడు కూడా మీరు ఆ కేసులోకి పోయి మీరు అడ్డంగా మీరు కేటీఆర్ డైరెక్షన్ ఇంకా ఉన్నారు అంటే ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీ జీవితాలు నాశనం చేస్తాడు కేటీఆర్. అలాంటి దొంగలు వీళ్ళు. ఇప్పటికైనా కానీ దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.